మిమ్మల్ని కలవాలని గుణా గారు కాల్ చేసిన తక్షణమే నేను వచ్చేసాను సార్. నా మీద మీకున్న అభిమానానికి థ్యాంక్స్. మీ ట్రావెల్స్ గురించి విన్నాను. అతి తక్కువ టైంలో చాలా ఎదిగింది, పేరు తెచ్చుకుంది. నాకు మీలా కష్టపడి పైకి వచ్చేవాళ్ళంటే చాలా ఇష్టం. నాతో ఉండేవాళ్ళకి నాకు చేతనైనంత సహాయం చేసి వాళ్ళని ఇంకా ఎదిగేలా చేయడానికి హెల్ప్ చేస్తాను. అది మీ గొప్పతనం సార్. నా ఫ్రెండ్ ఒక మల్టీ మిలియనీర్ ఉన్నాడు. ఆయన సిస్టర్ పెళ్లి. ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్, బిజినెస్ మెన్స్ అందరూ వస్తున్నారు. ఫారినర్స్ కూడా వస్తున్నారు. రేపు వాళ్ళందరినీ పికప్ చేయడానికి నాకు 45 కార్లు కావాలి. ఆ ట్రావెల్స్ వాళ్ళ డ్రైవర్కి పెళ్ళుంది. మిగిలిన డ్రైవర్స్ అందరూ ఆ పెళ్లికే వెళ్లారు. ఈ బొకేని నేను తీసుకోలేకపోయాను. నేను కాదంటే ఈ డీలు వేరే వాళ్ళకి వెళ్తుంది. ఓహో, అందుకే ఈ బుకింగ్ మీకే ఇద్దామని నిర్ణయించుకున్నాను. చాలా థ్యాంక్స్ సార్. అందరూ సేమ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళని పోటీదారులుగా చూస్తారు, కానీ మీరు ఒక బ్రదర్లా చూస్తున్నారు. నేను ఎవరిని పోటీదారులా చూడను. నాకున్న బిజినెస్ నాకున్నాయి. నేను ఏది లెక్క చేయను, లెక్క పెట్టలేను. ఓన్లీ బిజినెస్, డబ్బులు ఇవే నా ఉద్దేశం కాదు. నా వల్ల 10 మందికి మంచి జరగాలి. ఇక్కడ పక్కనే నాకు 10 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇక్కడ రేట్ ఎంతో తెలుసా? ఎస్ఎఫ్టీ 2 లక్షలు. ఓ, అంటే ఆ వాల్యూ ఎంత ఉంటుందో మీరే లెక్కేసుకోండి. నేను లీజుకి ఇచ్చిన 10 లక్షల ఇన్కమ్ వస్తుంది. కానీ నేను ఆ స్థలాన్ని కూలి వాళ్ళు ఉండడం కోసం ఫ్రీగా వదిలేశాను. మీరు చాలా గొప్పవాళ్ళు సార్. ఇంతకీ మీరు ఆ బుకింగ్ తీసుకుంటారా లేదా? నా ట్రావెల్స్ వ్యవహారం చూసుకునేది సింహాద్రి అని ఒక అతను ఉన్నాడు. అతనితో ఒకసారి మాట్లాడండి సార్. అతను మీలాగే ఇన్వెస్టరా? కాదు. పెట్టుబడి ఏమైనా పెట్టారా? లేదు సార్.